హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. మనకి జీ తెలుగు అనగానే ఏంటంటే దాంట్లో వచ్చే సిరీస్లన్నీ కూడా అంటే కొన్ని థ్రిల్లర్స్ ఉంటాయి, కొన్ని అంటే రకరకాల ఎక్స్ప్రెషన్స్ తోటి అన్నీ చేస్తుంటారు. బట్ ఇప్పుడు మాత్రం అన్ని ఏజ్లకి అందరూ కలిసి కూర్చుని చూడదగ్గ ఒక కొత్త సిరీస్ అయితే వాళ్ళు తీసుకొచ్చారు. అదే డాటర్ ఆఫ్ ప్రసాదరావు కనబడట్లేదు. సో ఇప్పుడు ఇది సొసైటీలో ఒక బర్నింగ్ ప్రాబ్లం కూడా. సో అలా అని చెప్పి ఒక మెసేజ్ లాగా ఏమి ఉండదు, ఒక ప్రాపర్ కమర్షియల్ ప్యాకేజ్ మాత్రమే ఉంటుంది. సో ఈ సిరీస్ ఆల్రెడీ అందరూ చూశారు చాలామంది. చూడని వాళ్ళ కోసం ఏం చూడాలి, ఎందుకు చూడాలి అని చెప్పడానికి మనతో ఉదయ్ భాను గారు, వాళ్ళ డైరెక్టర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. భాను గారు నమస్తే. నమస్తే సార్. అంటే మిమ్మల్ని భాను అని పిలవాలా లేకపోతే రెబెక్కా అని పిలవాలా? ఎందుకంటే క్యారెక్టర్లో నటించడం వేరు, జీవించడం వేరు. నేను ఫస్ట్ నాకు అసలు ఈ సిరీస్కి సంబంధించిన ఫస్ట్ స్టిల్ చూడంగానే నాకు మీరు ఆ మేక్ ఓవర్ అదంతా కూడా చాలా అసలు గ్రేట్ అనిపించింది. సో చాలా తక్కువ మందికి ఉంటుంది అనమాట. టైమ్లెస్ అంటాం కదా, టైమ్లెస్ క్లాసిక్స్, టైమ్లెస్ అలా అంటాం కదా, అలాగే మీరు టైమ్లెస్ బ్యూటీ అనమాట. ఎందుకంటే అప్పుడు ఎప్పుడో చూసిన ఉదయ్ భాను గారు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. ఆ పోలీస్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి పోలీస్ డ్రెస్ అవి వేసుకోవాలంటే ఏంటంటే అదంతా పర్ఫెక్ట్గా సెట్ అయితేనే వేసుకోవాలి, లేదంటే అబ్బెట్టుగా అనిపిస్తుంది. మీరు మాత్రం పర్ఫెక్ట్గా రెబెక్కాగా చించేశారు అనమాట. అసలు నాకు యాక్చువల్లీ ఆ గిల్ట్ ఉండింది. అంటే ఇంకొక నెల రోజుల ముందు తెలిసింటే దీనికోసం ప్రిపేర్ అయ్యి ఉండేదాన్ని, కొంచెం బాడీ వేసి ఉండేదాన్ని అని నాకు అట్లా ఉండింది. లేదు అంటే అనుకున్న 10 days లోనే షూట్ స్టార్ట్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ బిజీగా ఉన్నాను ఆ టైంలో. సో నాకు యూనో ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు డూ వర్కౌట్. బట్ వర్కౌట్ చేయకుండా అంటే యాక్చువల్గా ఇది చూసిన తర్వాత చాలామందికి కలిగే అంటే ఫీలింగ్ ఏంటంటే ఉమెన్ ఆర్ గోయింగ్ త్రూ సంథింగ్ అనేది అది డైలీ ప్రాసెస్లో జరుగుతూ ఉంటుంది. ఎవరో అనుకున్నా కొంతమంది బయటపడవచ్చు, కొంతమంది తెలియవచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. కొన్ని వేల కళ్ళు మనం చూస్తూనే ఉంటాయి. ఆ పాయింట్ నేను నెరేట్ చేసిన విధానం మాత్రం చాలా ఇదిగా అనిపించింది. బట్ అంటే మీకు అంటే మీ పిల్లల్ని మీరు ఎలా చూసుకోవాలి అదే అనేది మీకు ఒక క్లారిటీ ఉంటుంది, ఎందుకంటే మీరు ఆ ఫేజ్ అనేది దాటొచ్చారు కాబట్టి. బట్ మీ ఫేజ్ ఎలా ఉండేది, దీంట్లో ఏం పాయింట్లు మీకు కనెక్ట్ అయినాయి మీకు చెప్పినప్పుడు, మీ లైఫ్ ఎంతవరకు రిలేట్ చేసుకోగలిగారు దీంతో? చాలా విషయాలండి, చాలా విషయాలు. అంటే నాకు చిన్నప్పుడే ఫాదర్ చనిపోయారు. సో ఐ డోంట్ హ్యావ్ దట్ ర్యాప్ విత్ మై ఫాదర్. వెన్ ఐ వాస్ 5 ఐ లాస్ట్ హిమ్. సో అమ్మతోనే ఏదైనా. సో అమ్మ ఎప్పుడు బిజీగా ఉండేది. సో మెనీ థింగ్స్ హ్యాపెన్ అరౌండ్ మీ. సో అమ్మతో ఎప్పుడు చెప్పాలంటే భయం వేసేసేది కూడా. బట్ ఇలా నా చుట్టూ ఉన్న అమ్మాయిలు కూడా అండి, నాట్ ఓన్లీ అమ్మాయిలండి, ఈవెన్ పెళ్ళైన తర్వాత అప్పుడు కూడా ఇంకా చాలామంది చాలా దాస్తూనే ఉంటారు. కొన్ని భయాలు వెంటాడుతూనే ఉంటాయి వాళ్ళకి. సో పేరెంట్స్తో ఎప్పుడూ అంత ఓపెన్గా మాట్లాడుకోవడం, ఓపెన్గా డిస్కస్ చేసుకోవడం, ఓపెన్గా వాళ్ళ ఇష్టాలు చెప్పుకోవడం, వీళ్ళన్నది చాలా తక్కువ పర్సెంటే. ఈ మధ్య కొందరు కొంచెం జెన్జీ ఆల్ఫా వచ్చింది కాబట్టి సో కొంచెం ఏమన్నా చేంజ్ వచ్చిందేమో, కానీ 90% ఇలాగే ఉన్నారు. సో డెఫినెట్గా నేనైతే ఒక అమ్మాయిగా అన్ని రకాలుగా కనెక్ట్ అయ్యాను. ఒక డాటర్గా కనెక్ట్ అయ్యాను, ఒక మదర్గా కనెక్ట్ అయ్యాను, ఒక పోలీస్ ఆఫీసర్గా కనెక్ట్ అయ్యాను. అయితే బేసిక్గా మనం అంటే ఫాదర్ డాటర్ బాండింగ్ అనేది చాలా స్పెషల్. కానీ అమ్మాయి ఏమైనా చెప్పుకోవాలంటే చెప్పుకునేది అమ్మతోనే కదా. అంటే మీరు అన్నారు అమ్మతో కూడా చెప్పుకోవడానికి భయపడ్డానని. అది దాచినప్పుడు ఏమైందంటే మెంటల్ ట్రామాకి చాలా చాలా రకాలుగా ఎఫెక్ట్ చూపిస్తాయి, హెల్త్ పరంగా కానీ, సైకలాజికల్గా కానీ, మనం ఎదిగే క్రమంలో కానీ, నడిచే క్రమంలో కానీ. మరి దాన్ని ఎలా హ్యాండిల్ చేశారు? అంటే నాకు అంత భయంకరమైన ఏం జరగలేదండి. అంటే నాకు చుట్టూ బాగా వెంటబడేవాళ్ళు చిన్నప్పటి నుంచి. అప్పటి నుంచి ఎలాగ ఉండేవారు అనుకుంటా అండి. 3వ తరగతి నుంచి లవ్ లెటర్లు ఇచ్చేవాళ్ళు. మామూలు చెప్పాలంటే భయం, వీడిలో నేర్పిస్తున్నాడు అని. ఒకసారి నేను ట్యూషన్కి వెళ్తుంటే ఒకడు ఇంత పెద్ద పుస్తకం రాసుకొచ్చాడు, రమేష్ అని. మా ఇంటికి రెగ్యులర్గా వచ్చేవాడు, మా కార్ ఉండేది మాకు అంబాసిడర్, దాన్ని రిపేర్ చేసేవాడు అన్నమాట. వాడు నాకు నేను ట్యూషన్కి వెళ్తుంటే ఇంత పెద్ద బుక్ తెచ్చిచ్చాడు. దాంట్లో ఓపెన్ చేయగానే నా ప్రియమైన నా ప్రాణము నా ఉదయమానగా రాస్తుంది. ఫస్ట్ పేజీ చదివాను, దాని తర్వాత నా టాక్ అక్కడ పడేసి మా అమ్మకి చెప్పలేను, నేను భయపడ్డాను. వాడు మళ్ళీ రెగ్యులర్గా మా ఇంటికి వస్తుండేవాడు. నా ఫంక్షన్కి కూడా వచ్చాడు, నేను పెద్ద పిల్లని అవుతాయి ఫంక్షన్ చేస్తాను, ఆ ఫంక్షన్ కూడా వచ్చాడు. నేను అమ్మకి చెప్పలేదు, మాకు భయం. సో మా ఇంట్లో వాళ్ళు అనుకున్నారు మా ఇంట్లో ఇంకొక పిన్ని ఉంది, అమ్మాయిని అడగడానికి వస్తున్నారేమో, వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు. వాడు చూస్తే నాకు వస్తుంది, చిన్న పిల్లని 12 ఏళ్ళ పిల్లని. సో నాకు అంత భయం అన్నమాట, వీడు నన్ను ఇలా అన్నాడు అలా అన్నాడు. సో ఇట్లాంటివి చాలా జరిగాయి.
గోడల మీద రాసేవాళ్ళు నా పేర్లు, నేను ఉదయభాను ఐ లవ్ యూ అని రాసేవాళ్ళు. అతనేనా లేకపోతే చాలా మంది అండి, ఎవరు రాశాడో తెలిసింది కదా. ఒక రోజు కాలేజ్ మీద రాశారు, పెద్దగా రాశారు. నేను దాని నుంచి దాటుకుని వెళ్ళాలంట, అది తుడిపియడం కూడా కష్టమే. సో ఇలాంటివి చాలా జరిగేవి, కానీ మా అమ్మకి నేను చెప్పేదాన్ని కదా ఇట్లాంటివి చిన్న చిన్న. బట్ అది చిన్న చిన్నది కాదు, ఆ చిన్న ఏజ్ అది చాలా పెద్ద విషయం, చాలా పెద్ద విషయమేనండి. అంటే నేను కుమిలిపోయేదాన్ని, నాకు స్కూల్కి వెళ్ళాలంటే భయం వేసేది. అంటే 100 మంది పిల్లలు ఉండేవాళ్ళు, మాది గవర్నమెంట్ స్కూల్ కదా. 100 మంది 109 మంది ఉన్నాం మేము 10th వచ్చేసి. 100 మంది పిల్లల్లో ఒకరికి లెటర్ వచ్చింది అనుకోండి, ఇంగ్లాండ్ లెటర్, ఎట్లా ఉంటుంది చెప్పండి. చాలా ఇదిగా ఉంటుంది. నాకైతే ఎంత ఎంబరాసింగ్ గా ఉండేదంటే, ఆ లెటర్ ఉదయవాడికి లెటర్ వచ్చింది అనగానే ఇక్కడ అంతా పల్లెటూరు కదా, మాట్లాడేవారు. అంటే నేనేదో తప్పు చేసిన ఫీలింగ్ నాకు వచ్చేది. నేనేదో నా కర్మకి ఇది ఎందుకు వచ్చిందిరా అని కొంచెం దాన్ని ఇలా ఓపెన్ చేసి చూసేదాన్ని, దాంట్లో ఏముందో అర్థమయ్యేది. ఒకరోజు బాత్రూంలో చదివా అతను లెటర్, ఒక భరించలేక బాత్రూంలో చదివితే, వాడు లెటర్ రాయడమే కాకుండా తిరుపతి అని మా అన్న ఫ్రెండ్ వాడు, వాడు ఏం చేశాడంటే ఒక చిన్న నోట్ కూడా పెట్టాడు. ఏమని పెట్టాడు, ఇది కనుక మీ అమ్మ నాన్నకు చెప్పావంటే అస్సలు బాగోదు నీకు, మీ అమ్మ నాన్నకు అదేంటి మీ మమ్మీకి చెప్పావంటే అసలు బాగోదు, చాలా డేంజర్లో పడతావు, అది ఒక వార్నింగ్ కూడా ఇచ్చాడు. సో అది చదివాను, ఇంకా టెన్షన్లో వణికిపోతున్నాను. మా అమ్మ పడుకుంది, ఇంకా కూర్చుని ఒకటే ఏడితే ఏంది బిడ్డ అడిగితే చెప్పట్లేదు. నేను అప్పుడు ఎంత 7th grade ఉన్నట్టు. సో అప్పుడు తర్వాత తీసుకొని ఇట్లా ఏమైనా ఉంటే చెప్పు బిడ్డ అని చెప్పి ఆ లెటర్ తీసుకెళ్ళి మా అన్న మా మమ్మీ వాడిని ఒక వాయింపుడు వాయించి అట్లా జరిగిందండి. సో ఇవి అన్నీ దాస్తుండదండి, ఇప్పుడు ఏమైనా చెప్తే కొట్టేస్తారు అంతే. అంటే ఇప్పుడు మీరు ఇందాక నవ్వుతా నాకు అంత పెద్ద ఏం జరగలేదన్నా, చిన్న ఏజ్లో ఏంటంటే అవే చిన్న చిన్నవి మన గుండెల మీద గాయాలు చేస్తే పెరుగుతున్న కొద్దీ ఒక భయం, ఒక ట్రామా ఇవన్నీ ఉంటాయి. సో మీరు ఇవన్నీ షేర్ చేసుకోవాలండి. ఏం జరుగుతున్నా చిన్నదో పెద్దదో ఎవ్రీథింగ్ వి షుడ్ టెల్ పేరెంట్స్. సిరీస్ మొత్తం చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, అంటే మీరు ఒక చిన్న రియల్ ఇన్సిడెంట్ని తీసుకుని రాసినా కూడా చాలా వరకు 90% ఆఫ్ ఇది జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు సొసైటీలో జరిగేది ఇదే. బట్ కాకపోతే దీంట్లో కొన్ని జస్టిఫికేషన్స్ అంటే ఎక్కువగా మీరు ఫాదర్ క్యారెక్టర్ మీద లవ్ చూపించారేమో అనిపించింది మాకు చూసినప్పుడు. కొంచెం డాటర్ ఆఫ్ ప్రసాదరావు కాబట్టి, సో ఏంటి ఆ ఫాదర్ వైపు కొంచెం ఇంక్లైన్ అయినట్టు అనిపించింది స్టోరీ పరంగా చూసుకున్నా కానీ. అంటే కొన్ని వాళ్ళు చేసేవి కూడా కరెక్ట్ అన్నట్టు కన్వే చేసినట్టు అనిపించింది. లేదండి, ఆయన సీన్స్ వచ్చినప్పుడు ఆయన మీదే ఎక్కువ ఫోకస్ చేస్తాం. రెబికా జోసెఫ్ సీన్స్ వచ్చినప్పుడు రెబికా జోసెఫ్ పర్స్పెక్టివ్లోనే వెళ్తాం కదా. అలాగే అది ఓకే, పర్స్పెక్టివ్స్ ఓకే. నేను అనేది అంటే అమ్మాయికి అతనికి జరిగిన ఇది కానీ ఆ ఫ్యామిలీ నడకలో కానీ కొంచెం అంటే ఆ ప్రసాదరావు అనే క్యారెక్టర్ ఏదైతే ఫాలో అయిందో, అంటే నేను రివీల్ చేయకూడదు కాబట్టి రివీల్ చేయట్లేదు, బట్ తనకు తాను శిక్ష వేసుకుంటాం పాత్ కానీ అవన్నీ కూడా కొంచెం మీరు ఆయన వైపు ఎక్కువగా కొంచెం డైనమిక్గా ఫోకస్ చేసినట్టు అనిపించింది అంటున్నాను నేను అనేది. నాకైతే ఏమనిపించింది అంటే ప్రతి ఒక్కరు ప్రసాదరావు గారిలా మారాలంటున్నాను. అది ఏమైనా అన్యాయం జరుగుతుంది ఇక్కడ పోలీసులు చట్టాలను తిరుగుతూ సంవత్సరాలు న్యాయం జరగక ఇప్పుడు ప్రత్యక్ష కేసు ఏమైందండి, అసలు గుండె తరుక్కుపోతుంది. సో సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు మన బిడ్డకి మనమే న్యాయం చేయాలేమో అన్నట్టు అంత కోపం వస్తుంది. ఎక్కువ మంది మాట్లాడింది ఏంటంటే జస్టిస్ డిలేడ్ జస్టిస్ డెనైడ్ అని చెప్పేసి, అది కొంతవరకు చాలా మంది మాట్లాడిన చూసండి. అయితే దీంట్లో ప్రసాదరావు గారిలాగా మారాలంటున్నారు, బట్ ప్రసాదరావులో కూడా కొన్ని మార్పులు అవసరం అనిపించిందండి. మారాలనట్లేదు, నేను అనేది ఆడియన్స్ గా అలా అనిపిస్తుంది ఖచ్చితంగా. నేను కూడా కనెక్ట్ అయిన దాంతో నేను కూడా ఎక్కిపోయిస్తుంది. నేను అనేది ప్రసాదరావులో కూడా కొన్ని మార్పులు, అంటే ఫస్ట్ వాళ్ళు ఒక కట్టు కథ కలిపి చెప్పారు కదా, అలాంటివి అయితే కొంతమంది అది కూడా చేస్తున్నారు, అవి అయితే ఉండకూడదు ఖచ్చితంగా అంటున్నాను నేను అనేది. సో అంటే ఈ క్యారెక్టర్ మీకు చెప్పినప్పుడు, రెబెక్కా అనే క్యారెక్టర్ ఇలా ఒక ఇన్వెస్టిగేషన్ ఇది అని చెప్పినప్పుడు మీరు దానికి అంటే మీ పరంగా కొన్ని ఉంటాయి కదా, అంటే ఒక ఆర్టిస్ట్ అనగానే ఇలా ఇద్దాం ఇలా చేద్దాం అని అనుకుంటారు కదా, అలా డైరెక్టర్ గారు ఇచ్చిన దానికి మీరు ఇచ్చిన ఎడిషన్ ఏంటి? టూ మెనీ థింగ్స్ అండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేంట్లోనూ కాంప్రమైజ్ అవ్వను ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఈవెన్ లుక్ దగ్గర నుంచి మనకు ప్రొడక్షన్ వైపు నుంచి తెచ్చినా కూడా నేను పరిగెత్తుకెళ్ళిన ఐ హ్యావ్ డన్ మై ఓన్ షాపింగ్, ఐ నో టు లుక్ సర్టన్ వే. అండ్ డైరెక్టర్ సార్కి ఏం కావాలి ఒక 10 చాయిసెస్ ఇచ్చాం. సో టక్ వేసుకోకుండా బయటికి షర్ట్ వేసి క్యాజువల్గా ఉంటూ ఒక సింపుల్ వాచ్ పెట్టుకుని హెయిర్ అంతా టై చేసుకుని, సో ఈ లుక్ అంతా సార్ డిజైన్ చేశారు. దాని తర్వాత వేరియేషన్స్. సో అండ్ వాక్ దగ్గర నుంచి టాక్ వరకు తనకు ఏ పేస్లో ఉండాలి అవన్నీ
వాట్ ఎవర్ డైరెక్టర్స్ సెట్ ఐ హ్యావ్ అడాప్టెడ్ దాట్. అండ్ నేను చెప్తున్నాను కదా, ఇంకొంచెం టైం అంటే ఇంకా బాగుంటుంది. అంటే ఎప్పటికీ అదే ఉంటుందండి. డైరెక్టర్ సార్ అంటారు తెలుసా, ఒక టేక్ తీసుకున్న తర్వాత వెంటనే ఓకే చెప్పేస్తారు కదా, సరే ఇంకొకటి ప్లీజ్ ఇంకొకటి అంటే చిన్నది పర్ఫెక్ట్ బై వెళ్ళిపోతారు అంతే అక్కడి నుంచి. ప్లీజ్ ఇంకొక షాట్ అంటే ఉండేదే ఉండదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో లైట్ ఫ్లిక్కర్ అయ్యో ఏదో ఇంకొక షాట్ పడుతుంది కదా, ఇప్పుడు హ్యాపీ కదా ఇంకొకటి. కొన్ని సందర్భాల్లో ఓకే షార్ట్ ఓకే అనేస్తాను, ఆ తర్వాత లేదు ఇంకా అంటారు ఓకే వన్ మోర్ అంటారు, ఇప్పుడే ఓకే అన్నాడు అప్పుడే వన్ మోర్ అంటే ఈవిడ సై చేసింది ఎవరికి తెలియదు అక్కడ. ఓకే, ఆవిడ కోసం కూడా అప్పుడప్పుడు ఖచ్చితంగా ఇంకా బెటర్మెంట్ ఇస్తారు. అంటే 100% ఆర్టిస్ట్ అడిగిందంటే ఇంకా ఆబ్వియస్ గా ఇప్పుడు డైరెక్టర్ షార్ట్ కన్నా బెటర్మెంట్ షార్ట్ ఇస్తారు తప్ప డిసప్పాయింట్ అయితే చేయరు. సో ఏదో కొత్తగా ఏదో షార్ట్ చేసి తనకి ఏదైనా థాట్ వచ్చి ఉండొచ్చు, అది ఇంప్లిమెంట్ చేస్తారు. అయితే మీకు శ్రీరామ్ గారితో చూసుకుంటే ఇది థర్డ్ ప్రాజెక్ట్ కదా యాక్చువల్గా. అవునండి. సో హ్యాట్రిక్ కొట్టారు ఆల్రెడీ, కొడతామా లేదా కాదు, ఆల్రెడీ మీరు కొట్టారు కాబట్టి. సో ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే రెక్కీ విరాటపాలెం కాస్త చిన్నదైనా కూడా దానికి మించి రెండిట్లకి మించి డాటర్ ఆఫ్ ప్రసాదరావు ఉంది. సో మరి ఒక ప్రొడ్యూసర్గా అంటే ఎందుకంటే ఇది వెబ్ ఎంత కాదనుకున్నా కూడా మనకి థియేటర్ ఫిల్మ్ అంటే కొంచెం బడ్జెట్స్ పరంగా వాటి పరంగా కొంచెం ఇది ఉంటుంది, ఇవి కొంచెం త్వరగా చేయాల్సి ఉంటుంది, అట్ ద సేమ్ టైం క్వాలిటీ తగ్గకూడదు. ఇది ఒక ఛాలెంజింగ్ కదా సార్. మరి ఒక ప్రొడ్యూసర్గా మీకు ఎంతవరకు ఆయన ఫ్రీడమ్ ఉంటుంది, మీ ఇద్దరిది ఎలా ఉంటుంది కోఆర్డినేషన్? ఆయన రెక్కీ కానీ విరాటపాలెం కానీ ఇప్పుడు ఇది 25 days జరిగిందండి. 25 daysలో ఆయన ఒక్కరోజు అనుకుంటూ వచ్చాడు సెట్కి, ఒక్కరోజు వచ్చాడు. నెక్స్ట్ రెక్కీలో కూడా అనంతపురంలో షూట్ చేసినప్పుడు అవుట్డోర్ ఏదైనా ప్రాబ్లం అవుద్దని ఆ ఒక్కరోజు వచ్చాడు. సెట్కి రాడు ఆయన, ఆయనకి సెట్కి వచ్చి కూర్చేసి కూర్చోవడం అలవాట్లేదు, ఇష్టం ఉండదు. ఫస్ట్ నుంచి ఆయన అదొకటి నమ్ముతాడు, నేను వచ్చి డైరెక్ట్ ఇబ్బంది పెట్టకూడదు, ఏదన్నా ఆఫీస్ లెవెల్లోనే ప్రీ ప్రొడక్షన్ లెవెల్లోనే డిస్కస్ చేస్తాడు తప్ప వన్స్ షూటింగ్ స్టార్ట్ అయితే అది ఎందుకు ఇలా జరిగింది, ఇది ఎందుకు జరిగింది, ఇంతవరకు నాకు ఆయనకు ఒక 10 years వర్క్ చేస్తున్నాను, ఇంతవరకు లేదు, రాదు కూడా ఆయన దగ్గర నుంచి. అంటే ప్రీ ప్రొడక్షన్లోనే అంటే ఇప్పుడు బడ్జెట్స్ అనేవి మనకి ఉన్న లిమిట్లోనే చేస్తారా, లేదంటే కొంచెం ఎక్కువ పడుతుంది అనుకున్నప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఛానల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్విన్స్ చేసి కొంచెం పెంచడం అలాంటి ఎలా ఉంటుంది? అది ఏదైనా సరే అదండి నా వరకు రానివ్వడండి ఆయన. మీ వరకు నన్ను క్రియేటివ్ పరంగా షూటింగ్ వెళ్ళి హ్యాపీగా చూసుకొని చేస్తుంది బా, వీటి గురించి అసలు ఏం డిస్కస్ చేయడు ఆయన. ఆ యొక్క ఇది నా మీద స్ట్రెస్ వేయడు ఆయన. సో అందుకే ఆయనకి ఎక్కువ చేస్తున్నాం ప్రాజెక్ట్స్. శ్రీరాము ఈజ్ అ వెరీ డిసిప్లిన్ పర్సన్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్. అండ్ తను ప్రొడక్షన్ మేనేజర్ నుంచి వచ్చారు. నేను హృదయాంజలి చేసినప్పుడు ఈటీవీకి తను ప్రొడక్షన్ మేనేజర్. ఓకే, అప్పుడు కూడా అంతే డిసిప్లిన్ అండి. అంటే మనం ఎక్కడ చేస్తున్నాము, ఎక్కడ భోజనం చేస్తాము, ఎక్కడ రెస్ట్ తీసుకుంటాము, అంత ప్లాన్డ్గా ఉండేది, పర్ఫెక్ట్. ఆయన వెళ్ళిన తర్వాత నేను చాలా స్ట్రగుల్ అయ్యా. ఉన్నంత వరకు అంటే పర్ఫెక్ట్ అనమాట. ఇన్ని చోట్ల ఇన్ని స్పాట్స్లో మనం షూటింగ్ చేస్తాము, మనము వెళ్తూ ఆన్ ది వే ఇక్కడ ఒక హోటల్ ఉంది కన్వీనియంట్గా ఉంటుంది, అక్కడ మనం భోజనం చేస్తాము, దెన్ వీ విల్ ఫినిష్ అవర్ షూటింగ్ లైక్ దట్. అంటే ఎవ్రీథింగ్ ఒక గీత గీసినట్టుగా ఉంటుంది. ఈ షూట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు మీరు ప్రొడక్షన్ వైపు వెళ్ళాలనుకున్నా ఒక్కసారి మీరు శ్రీరామ్ గారి ప్రొడక్షన్లో వర్క్ చేస్తే మీకు ఒక పుస్తకం చదివినట్టే. ఓకేనా, అంటే అన్ని వాల్యూస్ తెలుస్తాయి. ఎంత డిసిప్లిన్గా ఎవ్రీథింగ్ ఆన్ పేపర్, అక్కడికి వెళ్ళి ఆలోచించడము, అక్కడికి వెళ్ళి దీనికి సంబంధించింది రావడము, ఇలాంటివన్నీ ఉన్నాయి. చాలా షూటింగ్స్లో అలా జరుగుతుంటుంది. బట్ ఇక్కడ ఎవ్రీథింగ్ ఆన్ పేపర్, ఎవ్రీథింగ్ ఏది కావాలో అవన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. బట్ యూనో డైరెక్టర్ సార్ అయితే కనీసం ఈ ఏసీపీ డీసీపీ ఇవి ఉంటాయి కదా, దానికి కూడా తేడా వస్తే ఒప్పుకునేవారు కదా. సో దానికోసం షూటింగ్ ఆగుతుంది అంతే. అంటే ఒక్క స్టార్ తేడా వచ్చినా కూడా నేను చూశాను కదా. సో అంత స్ట్రిక్ట్ డైరెక్టర్ సార్. సో వారికి తగ్గట్టుగా A to Z అంతే. కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఎలా ఉంటే అలాగే కదా బోట్ కూడా వెళ్తుంది. సో శ్రీరాము అంత స్ట్రాంగ్, అంత ఈవెన్ అంత మెటిక్యులస్గా అన్నీ చూసుకుంటారు. సో మా డైరెక్టర్ సార్ కూడా ఎవ్రీథింగ్ ఎవ్రీ డీటెయిల్ గమనిస్తారనమాట. చూడనట్టే ఉంటారు కానీ ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది అదేంటది అవకాశం ఇప్పుడు. సో అప్పటికి ఇప్పటికి శ్రీరామ్ గారిలో మీరు చూసిన మార్పు ఏంటి? ఇంకొంచెం హ్యాండ్సమ్ అయ్యాడండి, ఇంకొంచెం హ్యాండ్సమ్ అయ్యాడు అంతే. అలాగే ఉన్నాడు. అండ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అండి, వెరీ బ్యూటిఫుల్ హార్ట్. సో ఇలా ప్రొడ్యూసర్గా నిలదొక్కున్నారు అని అంటే మామూలు విషయం కాదు ఇంత కాంపిటీషన్లో. సో పక్క యాక్టర్గా పక్క ప్రొడ్యూసర్గా కూడా తను చేసిన ప్రోడక్ట్స్ అన్ని ఛాలెంజింగ్ వే. అవును.
ఛాలెంజింగ్ వే చేశారు. ఛాలెంజింగ్ వే, దానికి తగ్గట్టు రిజల్ట్ కూడా ఉంది. రిజల్ట్ కూడా ఉంది. అయితే మొన్న మీరు మాట్లాడుతూ అన్నారు తెలుగు అమ్మాయిలు కూడా ఉన్నాం ఇక్కడ, మాకు వర్క్ ఇవ్వండి మేము చేస్తామని చెప్పేసి ఒక అది ట్రూ, అదే ట్రూ జరిగే డిబేటే. బట్ అంటే మీకు ఈ మధ్యన వస్తున్న ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు, ఇంకా ఈ మధ్యన వస్తున్న అవకాశాలతో మీరు సాటిస్ఫై అయ్యారనుకోవచ్చు కొంతవరకు నట్టిగా? ఇంకెక్కడండి, నాకు ఆఫ్టర్ బార్బరీకి వచ్చినవి అయితే ఐఎమ్ నాట్ అట్ ఆల్ హ్యాపీ విత్ ఇట్. మేబీ అది ఒక సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయ్యింటే మేబీ కథ వేరేగా ఉండేదేమో. బట్ ఓటీటీలో అది ఏనండి #1 పొజిషన్లో ఎన్ని రోజులు ఉండిందో. OTT-లో. అంటే వాళ్ళకి మార్కెటింగ్ చేసుకోవడం రాలేదు, సంథింగ్ లైక్ దాట్. కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయలేదు. ఇప్పుడు అవన్నిటికీ అలవాటు పడిపోయారు కదా. మేబీ అలా వేరే ఉండేదేమో. నాకు వస్తున్న రోల్స్ కూడా నాట్ ఎట్ ఆల్ ఇంప్రెసివ్ అండి. సో ప్రసాదరావు గారి అమ్మాయి కనబడట్లేదు, డాటర్ ఆఫ్ ప్రసాదరావు గారు కనబడట్లేదు. ఇది ఒప్పుకోవడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్. సో ఉన్నంతసేపు ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసేటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అంటే ఈ క్యారెక్టర్ అంటే సపరేట్ ఏదో తీసుకొచ్చి అంటించినట్టు కాదు. ఒక ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్ ఎలా అయితే మనం మాట్లాడుకుంటున్నామో, ఒక ప్రసాదరావు గారు, వాళ్ళ అమ్మాయి స్వాతి, ఆ తర్వాత ఈ రెబెక్క, ఈ 4 క్యారెక్టర్ల మీద జరిగేది. సో పిల్లర్ ఆఫ్ ద క్యారెక్టర్ తీసేసుకోవడం, అట్లాంటివి అయితే డెఫినెట్ గా చేస్తారు. సో నా దగ్గర స్టోరీ వచ్చి నెరేట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో కొన్ని స్టోరీస్ చాలా బాగున్నాయి. సో అవి కనుక ప్రొడక్షన్ వైపుకి వెళ్తే ఓకే చేశారా ఆల్రెడీ? ఓకే చేశానండి, ఒకటైతే ఓకే చేశాను. మేబీ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవ్వచ్చు. అంటే యాక్చువల్గా మీకు మీ కెరీర్ చూసుకున్నట్టయితే కనుక మీరు సీరియల్స్ చేశారు, అంటే అన్నీ చేసుకుంటూ వచ్చారు కదా. బట్ ఒకానొక టైంలో అంటే ఇప్పుడు లీడర్లో ఒక స్పెషల్ సాంగ్ చేశారు. అంటే ఒక కన్సిస్టెన్సీగా అంటే మీకు వచ్చిన వాటిని ఎంచుకోవడం అయినా, లేకపోతే వెళ్ళి ఎవరిని అడగడం అలా ఏమీ అడగలేదు. ఇప్పుడు వరకు ఏ డోర్ నాక్ చేయలేదు. బిగినింగ్ లో బిఫోర్ అంటే యాంకర్ అవ్వడానికి ముందు మా మమ్మీ పాపం అందరినీ అడిగింది. బట్ చాలా బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. సో అందుకని టెలివిజన్కి వచ్చాము. సో టెలివిజన్లో ఆటోమేటిక్గా క్లిక్ అయిపోయాను. అండ్ అదేంటంటే నెలకు అయ్యేసరికి నాకు కరెక్ట్గా ఒక ఇన్కమ్ వచ్చేది. హృదయాంజలి ఒక 5-6 సంవత్సరాలు చేశారు. చిన్న అమౌంటే, మీరు చెప్తే నమ్మరు కూడా, చాలా చిన్న అమౌంట్. బట్ అది నెలకంటే ఒక ఇన్కమ్ వచ్చేది. అండ్ ఈవెంట్స్ చేసేదాన్ని. సో అండ్ అడపదడప కొన్ని సీరియల్స్ చేశాను. సీరియల్స్ కూడా అంటూ చేయలేదు. సంఘర్షణ ఒకటి చేశాను, అండ్ రాజీవ్తో ఒకటి 2 చేశాను, చిన్న చిన్న సీరియల్స్ అవి చేశాను. దెన్ హోస్టింగ్లోనే బిజీగా ఉన్నాను. సో నా కుటుంబాన్ని పోషించుకోవడానికి వీటన్నిటికీ కరెక్ట్గా ఉండింది నాకు. సో ఇంకా పర్స్యూ చేయలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, అడగలేదు. ప్రయత్నాలు చేసిన చోటనేమో నాకు చెప్పాను కదా బెటర్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. సో ఐ డెంట్ పర్స్యూ ఇట్. సో యాక్టర్గా అవ్వాలని ఉండేది ఇప్పటికీ ఆ కోరిక ఉంటుంది. నేను యాక్టర్ అవ్వాలని కదా వచ్చాను. నేను చిన్నప్పుడైతే నేను సీరియల్స్ చేయాలని ఏడ్చేదాన్ని. ఏడిస్తే ఒకసారి మా అమ్మ కొట్టింది కూడా, ఒక దెబ్బ కొట్టింది. అంటే ఏం తింటాం మరి మనము అని, మొన్న వదులుకొని వచ్చేసాం కదా అని. సో ఇట్ వాజ్ లైక్ దాట్. మొత్తానికి ఇప్పుడు యూనో నేను చూస్ చేసుకుని చేసేటువంటి స్టేజ్లో ఉన్నాను కాబట్టి డెఫినెట్గా ఏదో వచ్చింది కదా అని ఆవురు అని ఏదో వస్తే అది ఏదంటే సచ్చినా చేయనండి. నాకు అవసరం లేదు. మీరు ఉదయభాను గారు ఎందుకు అవుతారు? అదే కదా, చాలా మంది ఆర్టిస్టులు మీరు ఒకళ్ళు అవుతారు, ఉంటాయేమో అంటే కంటిన్యూగా. మన వాళ్ళు కూడా మమ్మల్ని చూసే పర్స్పెక్టివ్ మారాలండి. అంటే ఇప్పుడు ఎంతసేపు యూనో తమిళనాడు నుంచి తేవాలి, అక్కడి నుంచి తేవాలి, ఇక్కడ నుంచి, ఎందుకు మేము ఇక్కడ ఉన్నాం కదా, మీరు ఇస్తే కదా మేము చేయకపోతే మీరు అడగచ్చు, తీసేయండి అప్పుడు. యూ అండర్స్టాండ్? ఆ నష్టం నేను భరిస్తాను కావాలండి. బట్ యూ డోంట్ అవకాశం ఇవ్వకపోగా మళ్ళీ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. చాలా వరకు మారింది మారలేదంటారా సిచ్యువేషన్? ఐ హావ్ నో ఐడియా అండి. మొన్న అన్నారు కదా తెలుగు అమ్మాయిలు రావాలి అని, చాలా పెద్ద పెద్ద హీరోలు అన్నారు కదా, చూద్దాం వాళ్ళు ఏమైనా తెలుగు అమ్మాయిలకి ఆఫర్స్ ఇస్తారు. అంటే టు బి ఫ్రాంక్ మాట్లాడితే ఏంటంటే కొంతమంది ఇప్పుడు వైష్ణవి చైతన్య ఇలాంటి కొంతమంది ఇప్పుడు వస్తున్నారు. అవును, అదే ఇప్పుడు వస్తున్నారు. మార్పు మొదలైంది అంట, మారిపోయింది అంటలేదు, మార్పు మొదలైంది ఏమో అనిపిస్తుంది యాక్చువల్గా సినారియో చూస్తున్నప్పుడు. సో సార్, అంటే మీకు అంటే మొన్న ఈవెంట్లో కూడా మాట్లాడుతూ కూడా మాకు ఇదంతా కూడా ఒక రీయూనియన్ లా ఉండిందని చెప్పేసి ఉదయభాను గారు అన్నారు, అలాగే రాజీవ్ గారు, అందరూ శ్రీరామ్ గారితో పాటు అందరూ అన్నారు కదా. సో ఈ ఆర్టిస్టుల ఎంపిక అనేది ఏంటి అంటే మొత్తం మీ సైడ్ నుంచి ఉంటుందా, లేదా ఆయన సైడ్ నుంచి ఉంటుందా, డిస్కస్ చేస్తారా, ఎలా అది?
అక్కడ స్టేజ్ మీద రీయూనియన్ అని ఎవరికి తెలియదు. ఓహో వీళ్ళందరూ కలిసి చేశారని నాకు అప్పటి వరకు తెలియలేదు. సర్ప్రైజ్ అది. జయంత్ గారు రీయూనియన్ అనగానే ఒక్కసారి కరెక్టే కదా, అంత రీయూనియన్ లాగే ఉంది ఇక్కడ అని నాకు అక్కడ అనిపించిందండి. మేము సెలెక్ట్ చేసినప్పుడు మాకే అనిపిల్ల, అందరూ తెలుగు వాళ్ళు ఉండాలి అనేది ఫిక్స్డ్. శ్రీరామ్ గారు దాంట్లో స్టాండ్ గట్టిగా ఉన్నారు, అందరూ తెలుగు వాళ్ళు ఉండాలి, ఎందుకంటే ఇది మంచి తెలుగు సబ్జెక్ట్. అవును, సో తెలుగులో వెళ్ళాలి. ఎమోషన్స్ కాబట్టి ఎమోషన్స్ పలికించడానికి తెలిసిన వాళ్ళైతే, భాష తెలిసిన వాళ్ళైతే ఇంకెక్కువ అంటే ఓన్ చేసుకోవాలి, మన అని ఫీలింగ్ రావాలి ఫస్ట్. మన కాస్టింగ్ లోనే మన అని ఫీలింగ్ తాగితే ఎమోషన్ ఎలా వాళ్ళకి మనం ఇవ్వగలుగుతాం. సో తెలుగు వాళ్ళే ఉండాలి. ఆయన ఆ విషయంలో స్ట్రాంగ్ గా ఉంటాడు. బట్ మదర్ క్యారెక్టర్ చేసిన ఆవిడైతే బిందు గారు అసలు ఆవిడ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. లాస్ట్లో మీరు కొంచెం ఈర్ష్యపడినంటే ఒకటి చెప్తాను. యాక్చువల్గా ఈయన మీకు దారుణమైన తీవ్రమైన అన్యాయం చేశారు. అవును, మీరు చూసారా? మీరు మొత్తం చూసారా? చూడలేదుగా. లాస్ట్ ఎపిసోడ్ లో ఒకటి ఉంటే చూడండి, అద్భుతమైన మన గాయత్రి భార్గవ్ ఆవిడది తీశారు షార్ట్. నిజంగా గూస్ బంప్స్ అండి నిజంగా. అంటే నేను ఈ మధ్య కాలంలో చూసిన ద బెస్ట్ విజువల్ అది. అది మాత్రం నాకు అదొక్క విషయంలో అనిపించింది, భాను గారికి ఎలా చెప్పాలని చెప్పి. అంటే అంటే అపార్ట్ ఫ్రమ్ జోక్స్ ఏంటంటే చాలా బాగా కన్సీవ్ చేశారు. ఆ సీన్ అలా కన్సీవ్ చేయడం అనేది బేసిక్గా ఎలా అయినా రివీల్ చేసేయచ్చు. రివీలింగ్ పాయింట్ వచ్చింది కాబట్టి ఎలా అయినా రివీల్ చేసేయచ్చు. బట్ రివీల్ చేసిన దగ్గర అంత ఆలోచించారా, అంటే సిరీస్ని కూడా సినిమాకి ఏమాత్రం తక్కువ కాదని ఆలోచించారా అనే అంత వర్క్ అయితే అక్కడ కనిపించింది అనమాట. దానికి మాత్రం మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎస్. అయితే కమింగ్ టు మీరు స్టేజ్ మీద మాట్లాడుతుంటే ఎందుకు రాజీవ్ గారు ప్రతిదానికి కంగారు పడుతున్నారు? బాగా అల్లరి చేసేవాడు కదండి. సో ఎక్కడెవరు చెప్పేస్తా అని భయం. చిలిపట్లు బాగా చేస్తాడండి. ఫస్ట్ ఏం చేస్తాడు తెలుసా, ఇప్పుడు మళ్ళీ సుమ అన్నం పెట్టదేమో, ఒక చెయ్యి తీసుకుంటాడు. నేను జాతకం చెప్పడం తెలుసు అని చెప్పి చెయ్యి పట్టుకుంటాడు. పట్టుకుని మొత్తం గీతలు గీస్తాడు అనమాట. నీకు ఇష్టమైన సబ్ ఏంటి, నీకు ఇష్టమైన కలర్ ఏంటి, నీకు ఇష్టమైన హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, అన్ని గీస్తాడు. గీసి రాసి లాస్ట్కి అడుగుతాడు, నీకు ఇష్టమైన సబ్ ఏంటి అని. ఇట్స్ నైస్ హోల్డింగ్ యువర్ హ్యాండ్, వాష్ యువర్ హ్యాండ్ అంటాడు. నీకు ఇష్టమైన సబ్బతో చేయగలుగుకో అంటాడు. ఇట్లాంటి పనులు చేస్తాడండి, అన్ని కోతి పనులు చేస్తాడు. సో మేము కూడా కోతులమే కాబట్టి కొంచెం టిట్ ఫర్ టాట్ ఇచ్చాం. అల్లరి అల్లరి బాగా చేస్తాడు, నవ్వుకుంటూ ఇంకా సరదాగా ఉంటుందండి. ఇట్స్ లైక్ మీకు స్కూల్లో ఫ్రెండ్ ఉంటే ఎట్లా ఉంటుందండి, రాజీవ్తో అలా ఉంటుంది. అదే మీరు ఎక్కడ ఏదో లీక్ చేసేస్తారన్న భయంగా ఓకే సరదా పని అల్లరిగా ఉంటుంది. సో మరి అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు అందరూ కలిసి చేస్తున్నారు కదా. బట్ కాకపోతే ఏంటంటే ఇది ఒక సీరియస్ సబ్జెక్టు. అంటే ఇప్పుడు జోవియల్గా ఉండేది లేదా ఒక పెళ్ళింట్లో లాంటి సీరియల్ అలాంటి సినిమాలో సీరియల్ అయితే ప్రాబ్లం లేదు, సెట్ అంతా కళకళలాడుతూ ఉంటుంది, నార్మల్గా చేసేయచ్చు. ఇదేంటంటే ఎప్పటికప్పుడు క్యారెక్టర్స్లో మీ క్యారెక్టర్ ఇంటెన్స్, ఆయన క్యారెక్టర్ ఇంటెన్స్గా ఉండాలి కదా ఎక్కువ, ఈవెన్ ఫ్రమ్ ఫస్ట్ ఎపిసోడ్ ఫస్ట్ సీన్ నుంచి కూడా. సో మరి ఎలా ఉండేది? అంటే ఒక 2 days కలిసి చేసాం అంతే. ఆ 2 days లో కూడా నేను దూరంగానే కూర్చున్నానండి, నవ్విస్తాడని నాకు తెలుసు. సో అంటే తను ఏంటంటే ఇలా స్విచ్ అయిపోగలడు. అంటే వాళ్ళ నాన్నగారు ఇన్స్టిట్యూటే రన్ చేశారు కదా, ఇట్స్ లైక్ దట్. అంటే అప్పుడే నవ్వి అప్పుడే టక్కని చేయగలరు. మేము అలాగే ఉంటామేమో, బట్ అంత వాస్ట్గా కొంచెం కష్టమే. సో ఎప్పుడో కలిసాం, వచ్చి కూర్చుని మాట్లాడు. బట్ ఒక 2 రోజులే కలిసి చేసామండి. బట్ అన్ని మెమరీస్ తను చూడగానే తనకి చాలా మెమరీస్ వచ్చిండొచ్చు. ఇట్ వాస్ బ్యూటిఫుల్ అండి, ఇట్ వాస్ బ్యూటిఫుల్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ ఫెంటాస్టిక్ యాక్టర్ అండి. రాజీవ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ వీ హ్యావ్ ఇన్ అవర్ కంట్రీ. మీరు చూడండి విక్రమార్కుడు కానీ ఆయన రోల్ చాలా భాషల్లో వచ్చింది, హిందీలో వచ్చింది, కన్నడలో వచ్చింది. ఆ రోల్ చేసినది చూడండి మీరు, నోబడీ కెన్ రిప్లేస్ హిమ్. అంత బ్యూటిఫుల్ గా చేశారు. బట్ కాకపోతే స్టిల్ ఆయనకి పడాల్సినంత పడలేదని నేను అంటున్నాను కదండి. ఆయనకి రావాల్సినటువంటి రోల్స్ ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. మీకు ఆయనకి ఇద్దరికి కూడా ఇంకా పడాల్సిన మీ పొటెన్షియాలిటీ చూపించుకునే ఫుల్ లెంగ్త్ ఎలివేట్ చేసేంత రోల్స్ రాలేదేమో అనిపిస్తుంది. దీంట్లో కొంతవరకు అయితే ఇద్దరికే కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒకటి ఒప్పుకుంటున్నానండి. హోప్ఫుల్లీ ఈ మధ్యలో ఎటువంటి ఏ నజర్ నైలకే ఏ దిష్టిలో తగలకుండా అది ఓకే సెట్లోకి వచ్చి అది రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నా. అయితే అంటే దీనికి మీకు ఒక నటిగా మీకు ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు బయట జరుగుతున్న పరిస్థితులు ఇవన్నీ అన్నాం కదా, అవి చూసుకున్నప్పుడు అంటే ఒక వ్యూవర్గా చూసినప్పుడు మీకు ఎలాంటి ఇది అనిపించింది స్టోరీ విన్నప్పుడు? ఇప్పుడు నీడ్ ఆఫ్ ద అవర్కి ఎలాంటి ఇది
ఇంపార్టెన్స్ ఉంది? నేను టు బీ ఫ్రాంక్ అండి, అంటే నేను చేశానని చెప్పట్లేదు ఇది. తెలుగులో కొన్ని సిరీస్ చూసినప్పుడు ఏంటిది అనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని హిందీవి చూసినప్పుడు అబ్బా ఏం తీసారా వీళ్ళు, మనకు తెలుగు వస్తే బాగుండు, తెలుగు వస్తే బాగుండు అట్లా అనిపిస్తుంటుంది. కొన్ని అదర్ లాంగ్వేజెస్ చూసినప్పుడు తెలుగులో కొన్ని అసలు ఏంటిది ఎక్కడికి వెళ్తుంది కథ అనిపిస్తుంటుంది. కొన్ని ఇట్లా రెక్కి లాంటివి ఇట్లాంటివి కాకుండా కొన్ని ఉన్నాయి ఇంకా అసలు చెప్పలేము ఎందుకు ఇవి పెద్ద హిట్ అంట, మళ్ళీ 2వ పార్ట్ అంట, 3వ పార్ట్ అంట. బాబు నేను 3వ పార్ట్ ఎవరు చూస్తున్నారా, అసలు వీళ్ళు ఊరికే చేస్తున్నారా లేకపోతే నిజంగా చూస్తున్నారా ఇట్లా అనిపిస్తుంది అనమాట. సో ఈ స్టోరీ విన్న తర్వాత డెఫినెట్గా ఇది తెలుగు ఆడియన్స్కి మెస్మరైజ్ చేసేటువంటి శక్తి ఉన్న కథ ఇది. అండ్ నాకు రెక్కీ తీసిన డైరెక్టర్ అని అంటే ఫస్ట్ రెక్కీ చూసేసాను. చూసిన తర్వాత అమ్మయ్య మంచి చేతిలో పోతుంది అనుకున్నాను. కానీ వారు డైరెక్ట్ చేస్తున్నప్పుడు చూసి అంటే ఎవ్రీ క్యారెక్టర్కి వారు తీసుకుంటున్నటువంటి చిన్న చిన్న అబ్జర్వేషన్స్ కూడా, అంటే అక్కడ ఉన్నది మేము అందుకే కదండి యాక్టర్స్, నేను చూస్తూ ఉంటాను కదా. సో అవన్నీ అబ్జర్వేషన్స్ చూసిన తర్వాత ఎంత మంచి డైరెక్టర్ ఉన్నారు కదా, ఎంత డెడికేటెడ్, ఎంత ప్యాషనేట్ డైరెక్టర్ ఉన్నారు. సో ఒక రిలాక్స్డ్ అట్మాస్ఫియర్ ఉండిందండి. అంటే కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను, కాన్ఫిడెంట్గా ఉన్నాను దిస్ ప్రాజెక్ట్ ఇస్ గోయింగ్ టు బి సూపర్ ప్రాజెక్ట్ అని. అండ్ శ్రీరామ్ చేస్తున్నాడు అన్నప్పుడే అందులో డౌట్ లేదు, ఎందుకంటే మహానుభావుడు మామూలు కాదు. సో అలాగే మొత్తం టిక్ బాక్సెస్ అని అన్ని టిక్ అయిపోయాయి. అయితే మీరు ఒక రా ఐడియాతో వెళ్ళారు యాక్చువల్గా, అంటే ఒక 2-3 క్యారెక్టర్స్ అనుకుని వెళ్తే మొత్తం ఫుల్ ప్లెజ్డ్గా వచ్చింది కదా. సినిమా అంటే సినిమానే వస్తుంది, తప్పేం లేదు అన్న కూడా. సిరీస్ అందరు అడుగుతున్నారు. సిరీస్ మొత్తం చూసుకున్న తర్వాత మీకు వచ్చిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? వితౌట్ ఆర్ఆర్తో చూసానండి. వితౌట్ ఆర్ఆర్తో చూసినప్పుడు తెలిసిపోద్ది కదండి, మన బిడ్డైనా ఎంతవరకు వర్కౌట్ అవుద్దో తెలిసిపోద్ది. వితౌట్ ఆర్ఆర్ఏ మేము ఎంజాయ్ చేసాం. నేను డైలాగ్ రాసిన డైలాగ్ రైటరు, ప్రొడ్యూసరు కూర్చొని చూసి మేము కొడుతున్నాం అనుకో. ఎప్పుడైతే ఆర్ఆర్ యాడ్ అయిందో ఇంకా అసలు డౌట్ లేకుండా వెళ్ళిపోయింది. ఆర్ఆర్ ప్రాణం ఈ సిరీస్కి. ఆర్ఆర్ కూడా చాలా బాగా చేశారు. మా శ్రీరామ్ మద్దూరి అని ఆయన పేరు కూడా, యూఎస్లో ఉంటాడు ఆయన. ఆయన మేము కలవం, ఆయన మమ్మల్ని కలవడు. ఆయన అక్కడి నుంచి పంపిస్తాడు, నా రెక్కీకి ఆయనే చేశాడు. సో అక్కడి నుంచి ఆయన పంపించడం అది. సో ఏంటంటే గ్రహాలన్నీ అనుకూలించి ఒక మంచి ప్రోడక్ట్, ఒక మంచి ప్రయత్నం ఉన్నప్పుడు ఏంటంటే అవన్నీ కూడా లైన్స్ అన్ని అలైన్ అవుతాయి. ఈ సిరీస్కి అయితే అన్ని అలైన్ అయ్యాయి. లేకపోతే ఉదయభాను గారు రావడం ప్లస్ అదే అన్న ఒక మంచి ప్రయత్నం, ఒక హానెస్ట్ ప్రయత్నానికి ఏంటంటే యూనివర్స్ కూడా అన్ని సపోర్ట్ చేస్తున్నట్టు అన్ని కుదిరినాయి. సో ఆల్రెడీ నేను సిరీస్ చూశాను కాబట్టి చెప్తున్నాను. మీరు చెప్పండి, మీరు ఒక ఆడియన్ గా చెప్పండి. నేను చెప్తున్నాను కదా, ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కొట్టాను నేను. లాస్ట్ ఎపిసోడ్ అయితే నేను స్టన్ అయ్యానండి యాక్చువల్గా. దృశ్యం సినిమాలో చూసారు, మీకు లాస్ట్ చివరి డైలాగ్ కూడా దాంట్లో ఒక ఇదే ఉంటుంది. లాస్ట్ డైలాగ్ కూడా మీరు ఆ కుర్చీలో ఉన్నంత వరకు నన్ను ఎవరేం చేయలేరు సార్ అంటాడు, దాని కింద చంపి పాతేసి. సో అలా అనమాట. లాస్ట్ ఎపిసోడ్కి వచ్చిన తర్వాత అన్ని ట్విస్టులు పెట్టారు. ట్విస్టులు పెట్టి లాస్ట్లో కూడా మీ క్యారెక్టర్ ఇచ్చిన జస్టిఫికేషన్ కానీ, అంటే ఏదో జాలీగా వదిలేయడం కాదు, అలాంటి వాళ్ళు బయటే ఉండాలని చెప్పిన విధానం కానీ అదంతా కూడా చాలా బాగా అనిపించింది. నేను అదే అంటున్నా, సీరియల్లో ఈ సిరీస్ హిట్ అవుతుందా లేదంటే ఎలా ఉంటుంది కాదు, ఇది ఆల్రెడీ నా వరకు అంటే నేను చూసాను, నాకైతే ఫుల్ ప్లెజర్గా నచ్చింది. సో ఆటోమేటిక్గా ఆడియన్స్ అందరికీ కూడా అదే రెస్పాన్స్ వస్తుందని, బింజ్ వాచ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా, అవుద్దని చెప్పేసి. సో కాకపోతే ఏంటంటే దీంట్లో ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ప్రతి ఎపిసోడ్ క్లైమాక్స్ లేక ఉంటుంది. కాబట్టి క్లైమాక్స్ వరకు ఆ ఎక్సైట్మెంట్ ఆపుకోలేక. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక చిన్న వామ్త్, అంటే ఒక చిన్న నవ్వు, ఒక చిన్న లైటర్ విన్ సీన్ ఉండగానే తర్వాత ఇమీడియట్గా ఒక చిన్న ఎమోషనల్ టచ్ వస్తుంది. కాబట్టి ఆ ఫుల్ఫిల్మెంట్ అనేది ప్లస్ అంటే మీరు అన్నట్టు ఇంతకుముందు కొన్ని సిరీస్లు కూడా ఏంటంటే 45 నిమిషాలు ఉంటాయి ఒకటి, దీనికి అంత స్ట్రెయిన్ కూడా అవసరం లేదు కాబట్టి హ్యాపీగా చూడొచ్చు. సో కుటుంబం అంతా కలిసి చూడదగ్గ సిరీస్ కాబట్టి పెద్ద హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అ లాట్, జెన్యూన్ గా చెప్పారు ఎవ్రీథింగ్. సో మీ నోటి పుణ్యం అని ఇప్పుడు ఆల్రెడీ సక్సెస్ టాక్ నడుస్తుంది. సో ఇది ఒక ప్రొపగండా లాగా వెళ్ళి, ఒక వైల్డ్ ఫైర్ లాగా వెళ్ళి అందరి ఇళ్లలోనూ చూసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అవుద్దండి ఖచ్చితంగా. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.